త్వరలోనే చెన్నూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశంలోనే సింగరేణి అతిపెద్ద సంస్థ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన వివేక్ పలు గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు జైపూర్ మండలంలోని వేలాల మల్లన్న గుడిలో ప్రత్యేక పూజలు చేశారు వివేక్. టేకుమట్లలో సింగరేణి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు పాల్గొన్నారు. మీ అందరికీ గ్రామస్తులకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాము. ఇది ఒక ప్రజాపాలన ఉంటుంది. మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేగాక ఎలక్షన్స్ ముందు ఏదైతే 6 గ్యారంటీల మీ అందరికీ 6 గ్యారంటీల గురించి మాట్లాడున్నారో ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు అయినాయి. బస్ సౌకర్యము, ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము. వచ్చే 10 రోజులలో కూడా ఈ 500 రూపీస్ గ్యాస్, రైతు బంధు, ఈ 2 స్కీమ్స్ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము కార్యక్రమం పూర్తి చేసుకుంటుంది. అంటే మెల్లమెల్లగా ఈ 6 గ్యారంటీలు కూడా మొత్తం అమలు అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరు చూసినారు మొన్న అసెంబ్లీలో కూడా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము అవినీతిలో మునిగిపోయి ఈ రాష్ట్రాన్ని ఖజానా అంతా కూడా ఖాళీ చేసి ఒక్క పైసా లేకుండా, ఒక్క పైసా ప్రజలకు పని చేయకుండా వీళ్ళన్నీ కూడా అప్పులు చేసి నిజంగానే ఖర్చు పెట్టినప్పుడు ఏదో ఒక మంచి ఫలితాలు లభించాలి మనకు. కానీ మనకు ఫలితాలు ఇక్కడ కూడా లభించలేదు. మీరు చూసినారు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక బొట్టు నీళ్ళు కూడా రావడం లేదు.